నిజామాబాద్ జిల్లాలో వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. అర్ధరాత్రి మళ్లీ కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నందిపేట మండలం ఉమ్మేడ శివారులో ఉమామహేశ్వర ఆలయం నీట మునిగింది. దీంతో భక్తులకు దర్శనాలు నిలిపివేశారు. మరోవైపు ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టు 41 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 2,48,615 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 1,76,853 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1,089 అడుగులుగా ఉంది. వేల్పూర్ మండలంలో భారీ వర్షం పడింది. అంక్సాపూర్ పోచంపల్లి మధ్య బ్రిడ్జి కొట్టుకుపోయింది. దీంతో ఇరువైపులా రాకపోకలు నిలిచిపోయాయి. ఆ వరద నుంచి ఎవరూ దాటకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. నిజాం సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 39,157 క్యూసెక్ల వరద వస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,405 అడుగులు కాగా ప్రస్తుతం 1,403 అడుగులుగా ఉంది. రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు బ్రిడ్జిపై నుంచి వరద ప్రవహిస్తోంది. దీంతో రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఉపనదులైన మంజీరా, హరిద్ర నదుల వరద భారీగా వస్తోంది. దీంతో గోదావరి మరింతగా ఉప్పొంగుతోంది. నిజామాబాద్ జిల్లాలో వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. అర్ధరాత్రి మళ్లీ కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నందిపేట మండలం ఉమ్మేడ శివారులో ఉమామహేశ్వర ఆలయం నీట మునిగింది. దీంతో భక్తులకు దర్శనాలు నిలిపివేశారు. మరోవైపు ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టు 41 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 2,48,615 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 1,76,853 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1,089 అడుగులుగా ఉంది. వేల్పూర్ మండలంలో భారీ వర్షం పడింది. అంక్సాపూర్ పోచంపల్లి మధ్య బ్రిడ్జి కొట్టుకుపోయింది. దీంతో ఇరువైపు రాకపోకలు నిలిచిపోయాయి. ఆ వరద నుంచి ఎవరూ దాటకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. నిజాం సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 39,157 క్యూసెక్ల వరద వస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,405 అడుగులు కాగా ప్రస్తుతం 1,403 అడుగులుగా ఉంది. రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు బ్రిడ్జిపై నుంచి వరద ప్రవహిస్తోంది. దీంతో రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఉపనదులైన మంజీరా, హరిద్ర నదుల వరద భారీగా వస్తోంది. దీంతో గోదావరి మరింతగా ఉప్పొంగుతోంది.